అండి నేను మీ విషయం కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తున్నానండి. నాకు వచ్చిన క్రెడిట్ కార్డ్ ఇష్యూ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ మంత్ నేను 2700 పెట్టి ప్రోడక్ట్ కొన్నాను. కొన్న తర్వాత కూడా 4800 లిమిట్ అనేది ఉంది. కానీ వారం కాల్స్ మెసేజ్ స్టార్ట్ అయింది. ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్సీడ్ అయింది, మినిమం పేమెంట్ 15,600 రూపాయలు కట్టండి అని. నాకు అర్థమైన విషయం, ఎవడబ్బు సుమ్మని మీకు కట్టాలండి. బ్యాంక్కి వెళ్తే కస్టమర్ క్రెడిట్ కార్డ్ టీం అనేది ఉండట్లేదు. బ్యాంక్ అంబుడ్స్మెన్లో కంప్లైంట్ ఇస్తే పట్టించుకునేవాడు లేడు. డైరెక్ట్గా ఆర్బీఐకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కనీసం పట్టించుకోలేదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. పైగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేశంలో వెళ్ళేలో దర్జా మారిపోతున్నారు, దేశం అమ్మ నలిగిపోతున్నారు. లాస్ట్ ఇయర్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. అడ్వాన్స్ పేమెంట్ చేసినందుకు కూడా 830 రూపాయలు ఛార్జ్ చేశారు. చెక్ పోస్ట్ చేస్తారండి. వాళ్ళు అడిగి చెప్పి సమాధానం తెలుసా, ఆటోమేటిక్ పేమెంట్ ఎనేబుల్ ఉన్నప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేయకూడదంట. చేస్తే చెక్ బౌన్స్ చేస్తాడు 830 రూపాయలు. నాకు యాన్యువల్ ఛార్జెస్ అంటారు, మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు, క్వార్టర్లీ ఛార్జెస్ అంటారు. వాళ్ళు నచ్చిన పేరుతో ఛార్జెస్ పెట్టి చెప్పి సామాన్యం బాధేస్తున్నారు. ఎవడబ్బా సొమ్మండి ఇదంతా అని. మా కష్టం దోచుకుని మీరు బాగుపడుతున్నారు, పైగా మేము నలిగిపోతున్నాం. దేశంలో ఉన్నవాడు మాకు ప్రశాంతం బతలేడు, దేశం దాటి వెళ్ళినోడేమో పట్టుకుని దమ్ముదారి మీకు లేదు. నాకు వచ్చిన ఇష్యూస్ డైరెక్ట్గా మీ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నానండి, దయచేసి సరిగ్గా చూడండి.